ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయని లతా మంగేష్కర్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడ్డ లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగాను నటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1928 సెప్టెంబర్ 29న లతా మంగేష్కర్ జన్మించారు. 1942లో లతా మంగేష్కర్ కళా ప్రయాణం ప్రారంభించారు. 980 సినిమాల్లో పలు భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. మరాఠీ చిత్రంలో కథానాయిక చెల్లెలుగా అరంగేట్రం చేశారు. 1947లో మజ్బూర్ చిత్రంలో లతా మంగేష్కర్ గాయనిగా ప్రస్థానం మొదలైంది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ వ్యాసం ప్రచురితమైంది. 1999లో భారతరత్న, 1969లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్ అవార్డును ఫ్రాన్స్ అందించింది. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇక 2009లో లతా మంగేష్కర్కు ఏఎన్ఆర్ జాతీయ అవార్డును పొందారు. मंगेशकर जी हमारे देश के संगीत युग का एक इतिहास था। उन्होंने अपने स्वरों से हिंदुस्तान में ही नहीं तो पूरे दुनिया में भारत का नाम एक प्रकार से ऊंचाई पर पहुंचाया था। अनेक भाषाओं में उन्होंने गाने गाए हैं और विश्व का रिकॉर्ड उन्होंने पूरा एक प्रकार से विश्व का रिकॉर्ड तोड़ा है। मेरे और उनके परिवार के और उनसे व्यक्तिगत रूप से स्नेह था, उनका बहुत प्रेम था हम सब के प्रति, और उनके जाने से देश की भी हानि हुई है, संगीत क्षेत्र की भी हानि हुई है, और पूरे विश्व में हमारे हिंदुस्तान को एक सम्मान प्रतिष्ठा देने वाली ऐसी वो गायिका थी। महाराष्ट्र के लिए, हमारे मुंबई के लिए, गोवा के लिए, और पूरी तरह एक प्रकार से यहाँ के संस्कृति के साथ वो जुड़ी हुई थी। उनका जाना ये हमारे पूरे देश के ऊपर एक बहुत बड़ा आघात है। आज वो हमारे बीच में नहीं है, पर उनके स्वर, उनका संगीत, उनके गीत आगे भी भविष्य में Lata Mangeshkar Didi this morning at 8 o'clock 12 minutes has died because of multi-organ failure after more than 28 days of hospitalization post her COVID. आज सुबह 8:12 पे లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం 8:12 కన్నుమూశారు. ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడ్డ లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగాను నటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1928 సెప్టెంబర్ 29న లతా మంగేష్కర్ జన్మించారు. 1942లో లతా మంగేష్కర్ కళా ప్రయాణం ప్రారంభించారు. 980 సినిమాల్లో పలు భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. మరాఠీ చిత్రంలో కథానాయిక చెల్లెలుగా
అరంగేట్రం చేశారు లత. 1947లో మజ్బూర్ చిత్రంలో లతా మంగేష్కర్ గాయనిగా ప్రస్థానం మొదలైంది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ వ్యాసం ప్రచురితమైంది. 1999లో భారతరత్న, 1969లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్ అవార్డును ఫ్రాన్స్ అందించింది. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇక 2009లో లతా మంగేష్కర్కు ఏఎన్ఆర్ జాతీయ అవార్డును పొందారు. గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ఆమె గానానికి ఆబాల గోపాలం పులకించిపోయింది. ఆమె గాత్ర మాధుర్యానికి ఆ కోకిల సైతం మూగబోయింది. ఆమె గానానికి ఉప్పొంగిన పురస్కారాలు సగర్వంగా ఆమె ముంగిట నిలిచాయి. 7 దశాబ్దాలకు పైగా భారత సినీ సంగీతానికి ఆమె చేసిన సేవలకు, చిత్రసీమలోని ఒడిదుడుకులను తట్టుకుని సగర్వంగా నిలిచిన ఆమె ధీరత్వానికి యావత్ భారతము ఆమెను హృదయంలో ప్రతిష్ఠించుకుంది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిని ఏర్పరచుకున్న గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె పాడిన ఒక్కో పాట వింటుంటే మనసు ఆనందంతో ఓలలాడుతుంది. ఆ తీయని స్వరం వింటుంటే మనసు ఎక్కడో హాయిగా తేలుతున్న అనుభూతికి లోనవుతుంది. అందుకే మరి లతా మంగేష్కర్ భారతీయులందరికీ లతాజీ అయ్యారు. ఆ లతాజీ మనందరి మనసుల్లో గాన కోకిలగా బందీ అయ్యింది. భారత సినీ గాయనులలో ఆమె తరువాతే ఎవరైనా. ఎందుకంటే ఆ గొంతు పలికింది వేలాది పాటలు. ఆ పాటల గురించి, ఆ గాన మాధుర్యం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ మహాగాయని గొంతు సవరించుకుంటే కోకిల కూడా మౌనాన్ని ఆశ్రయించి తదేకంగా ఆమె పాటనే వింటుందేమో అన్నంత తీయగా ఉంటుంది. దశాబ్దాలుగా అలుపెరగని స్వరం ఆమెది. తరాలు మారాయి, అభిరుచులు మారాయి, కానీ లతాజీ గొంతులో తీయతనం మారలేదు. ఆమె పాటల్ని అభిమానించే వారి అభిమానము తరగలేదు.
తన గాత్ర మాధుర్యంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఓలలాడించిన పాటల గురించి ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించడానికి అవార్డులు అందిస్తారు. కానీ లతాజీని వరించిన అవార్డులన్నీ ఆమెకు సొంతమైనందుకు గర్వించి ఉంటాయి. ఎందుకంటే భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ గాయనిగా ఆమె ప్రస్థానం ఎంతో మహత్తరమైనది. ఆమె సాధించిన విజయాలు ఎంతో ఘనమైనవి. నిజంగా లతా మంగేష్కర్ ఇక లేరు అనే వార్త తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ చేదు వార్త నిజం కాకుండా ఉంటే బాగున్ను అని కోరుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ ఉన్నారు. నిజంగా అది అవునన్నా కాదన్నా ఈ చేదు వార్తని జీర్ణించుకోక తప్పని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. లతా మంగేష్కర్తో తనకు ఉన్న అనుబంధాన్ని కావచ్చు, ఇతర అంశాలను పంచుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ దర్శకులు కోటి గారు అందుబాటులో ఉన్నారు. కోటి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిజంగా ఈ వార్త విన్నాక ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. ఆమెతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? ఆ లతా మంగేష్ గారు గాయనిగా సినీ ప్రస్థానం, సంగీతంలో ఆమె ప్రస్థానం ఏ రకంగా సాగిందంటారు? అది కాదు, ముందు మనం ఫస్ట్ ఆవిడ పోయింది ఎవ్వరూ బాధపడాల్సిన అవసరమే లేదు. 100% ఫస్ట్ నేను చెప్తున్నాను దానికి. ఎందుకంటున్నానంటే ఆవిడ శాశ్వతంగా నిద్రపోవడానికి వెళ్ళింది. ఆ మహాతల్లి అలిసిపోయి వేలాది పాటలు పాడి అలిసిపోయి నిద్రపోవడానికి వెళ్ళింది. అంతేగాని మనకి లతా మంగేష్కర్ గారు లేరు, శాశ్వతంగా లేరు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరమేం లేదు. ఆ మహాతల్లి పాటలు ఈ సృష్టి ఉన్నంత వరకు కాదు కదా, ఇంకా వేరే ఏ సృష్టి వచ్చినా కూడా ఆ పాటలు అలాగే అజరామరమైనటువంటి పాటలు, ఇది ఆ శాశ్వతంగా మిగిలిపోయినాయి ఆ పాటలు. ఆ మహాతల్లి పాడిన గొప్ప గాత్రం ఆవిడకి. ఆవిడ సరస్వతి అండి, సాక్షాత్తు సరస్వతి. ఆవిడ దగ్గరికి నేను ఒక్కసారి బాలు గారు మమ్మల్ని హైదరాబాద్కి పిలిపించాడు ఘంటసాల గారి విగ్రహం ఆవిష్కరణకి. ఆవిడ మెయిన్ చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆవిడని కలిసామన్నమాట. దగ్గర కూడా వెళ్ళలేకపోయాం. అంటే అంత ఆరా పవర్, మహా సరస్వతి లాగా ఉంటుంది. ఎంత వైబ్రేటింగ్ ఉంటుందంటే ఆవిడ. ఇప్పుడు పెద్ద పెద్ద సన్యాసుల దగ్గర, యోగుల దగ్గర ఉంటుంది చూసారు, యోగి. ఆవిడ ఒక యోగిని ఆవిడ. సామాన్యమైన వ్యక్తి కాదు లతా మంగేష్కర్ గారు. ఆ యోగిని ఆవిడ అసలు పాదాలు ముట్టుకుని ఆవిడ అసలు అలౌ చేయలేదు అసలు. అంటే మేము వెళ్ళలేకపోయాం అంత దగ్గరికి. కానీ బాలు గారు మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, పరిచయం చేసినప్పుడు, ఇలా సాలు రాజు గారు అబ్బాయి, అతను టీవీ రాజు గారు అబ్బాయి, వీళ్ళిద్దరు మ్యూజిక్ డాన్సర్కి ఆవిడ చాలా ఆనందించి మా ఇద్దరిని
ఆవిడ 2 కళ్ళతో చూసి మమ్మల్ని దీవించింది అనమాట. అవును. ఆ దీవెనలు మాకు చాలా చాలా గొప్పగా అందిని ఆవిడ దీవెనలు. ముఖ్యంగా ఆవిడ పాడిన పాటలు మదన్ మోహన్ గారికి అయితే అది ఓకోంతి పాటలు మీకు అన్ని వినుంటాం. ఎటువంటి సాంగ్స్ అంటే శాశ్వతంగా ఆవిడ గాత్రం అలా ఉండిపోయింది ఆ పాటలో. అవును. ప్రతి పాటలో లతా మంగేష్కర్ పాడుతున్నారంటే ఆలాప్ ఉంటది. ఒక 1 మినిట్ 1.5 మినిట్ ఆలాప్ తర్వాతే పాట వస్తుంది. ఆవిడ గాత్రంలో ఉన్నట్టు గొప్పతనం అదనమాట. పాటని సంగీత దర్శకుడు అంటే మహానుభావులు అంత గొప్ప గొప్ప సంగీత దర్శకులు స్వరపరిచినటువంటి పాటలు ఆవిడికి పాడే అదృష్టం, తర్వాత ఆవిడతో పాడించుకునే అదృష్టం కూడా ఆ సంగీత దర్శకులు కలగటం ఇది చాలా గొప్ప విషయం. ఆ మహాతల్లి మనందరి హృదయాల్లో శాశ్వతంగా సమాధిలో ఉండిపోయింది. మనందరి హృదయంలో సమాధుల్లో ఉంది ఆవిడ. అందువల్ల మనకి ఒక లతా మంగేష్కర్ గారిని, ఒక సుశీలమ్మ గారు, వీళ్ళిద్దరూ చాలా మనకి అదృష్టం. మన భారతదేశానికే అదృష్టం. లేదా అంటాను, మన భారతీయ జెండా 3 రంగులు ఉంటే ఆ 3 రంగుల జెండా దేంట్లో నిలబెడతాం మనం? ఒక స్తంభంతో పెడతాం. ఆ స్తంభమే మా లతా మంగేష్కర్. అంటే దానికన్నా చెప్పలేం. ఆ మహాతల్లి ఎటువంటి భారతదేశానికే పెద్ద ఘన కీర్తిని తీసుకొచ్చింది. ఎవరి సింగర్ ఎవరు ఇవిడ అనే అంత గ్రేటెస్ట్ సింగర్ లతా మంగేష్కర్ గారు. ఆవిడ లేరని మనం అసలు అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆవిడ శాశ్వతంగా అందరు హృదయాల్లో ఉంటారు. నిజంగా మీరు చెప్పినట్టుగా భౌతికంగా లేకపోయి ఉండొచ్చు, కాకపోతే మీరు అన్నట్టుగా కొన్ని వేల పాటల్లో ఆమె బతికే ఉన్నారు. మనందరి గుండెల్లో శాశ్వతంగా ఎప్పటికీ ఉంటారు ఖచ్చితంగా. నిజంగా ఇక్కడ ఒకటి ప్రస్తావించాలి కోటి గారు, గాయనిగా 7 దశాబ్దాలకు పైగా అలరించారు. దేశ విదేశీ పాటల్లో సుమారుగా 36 భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారంటే ఇది చిన్న ఘనత కాదు. ఇది ఎలా సాధ్యమైందంటారు? కారణ జన్మురాలండి ఆవిడ. సాక్షాత్ సరస్వతి. భారతదేశ సరస్వతి ఎవరంటే మన సరస్వతి మనం ఎవరు చూడలేదు. మనం సరస్వతి ఎవరంటే లతా మంగేష్కరే. భారతదేశంలో మనం పూజించే భారతీయులందరం పూజించే ఆ సరస్వతి ఎవరంటే నిన్న అయింది మనకి పంచమి ఏదో అయింది నిన్న. ఏంటి? వసంత పంచమి. సరస్వతికి చేస్తాం. సాక్షాత్ ఆ సరస్వతి ఈరోజు నిద్రపోవడానికి వెళ్ళింది అంతే. నిన్న వసంత పంచమి అయ్యి నెక్స్ట్ డే మనకి వార్త వచ్చిందంటే ఆవిడ సరస్వతి కాకపోతే ఇంకెవరు? ఖచ్చితంగా సాక్షాత్తు సరస్వతి. మన ప్రపంచానికి ఆవిడ సరస్వతి. ఆవిడ పాడిన పాటలు జస్ట్ అవి నేర్చుకొని పాడితే చాలు మీకు ఆనందం, ఉల్లాసం, ఆరోగ్యం, సర్వస్వం ఇస్తుందన్నమాట. అంత గొప్ప మహా గాయనిమని ఆవిడ పాడిన పాటలు అయ్యో 1, 2, 3 కొన్ని వందల వేళ్ళు. ఏది 7 దశాబ్దాలుగా పాడుతుందంటే ఆ మహాతల్లి విశ్రాంతికి వెళ్ళింది అంతే. మనం వదిలేసి విశ్రాంతికి వెళ్ళి నిద్రపోదానికి వెళ్ళింది అంతే. మళ్ళీ జన్మ ఇస్తుంది. మళ్ళీ లతాజీయే పుడుతుంది. మళ్ళీ భారతదేశానికి కొత్త గాత్రం వస్తుంది, కొత్త వాయిస్ వస్తుంది. ఆవిడ రూపంలోనే వస్తుంది తప్పకుండా. నిజంగా సార్, అంటే ఈ కరోనా రాకపోయి ఉంటే మనం చాలా మందిని ఇంకా ఇప్పటికీ మనలోనే ఉంచుకుందో, మనతో పాటే ఉందురు అనే భావన ప్రతి ఒక్కరిలోని కలుగుతోంది. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా అనేక రంగాల్లో ప్రముఖులను కోల్పోతున్నాం. మరి ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి కూడా మనం అనేక మందిని కోల్పోతూ ఉన్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఇప్పుడు లతా మంగేష్కర్ కావచ్చు. ఈ కోవిడ్ లేకపోతే ఇంకొన్ని పాటలు మనం వినేవాళ్ళం కదా అనే భావన ప్రతి సంగీత ప్రియుల్లోని కలుగుతోంది అంటారు. అంటే కోవిడ్ అనేది అంటే ఆ ఏజ్ లో ఆవిడకి చాలా పెద్ద వయసు కాబట్టి అది తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్ అంటే మనం తట్టుకోగలం. కోవిడ్ ని అందరూ ఎంతో మంది తట్టుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడున్న వేవ్ అంత ఇది కాకపోవచ్చు. కానీ ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయి ఉండకపోవచ్చు ఆవిడకి కూడా ఎక్కువగా. వేరే హెల్త్ రీజన్స్ ఉంటుంది కదా. ఏజ్ ఎంత 90 దాటిపోయింది. 90 ఎంత ఏజ్? 94 అండి? 92 అండి. 92. యాక్చువల్లీ నేను సెంచరీ కొడతానని అనుకున్నాను. నేను ఆవిడ 100 years బతుకుతారు. ఎందుకంటే ఆవిడని చూస్తుంటే మదర్ తెరిసా లాగా ఉంటది ఆవిడ. మదర్ తెరిసా పోలికలు వచ్చేసింది. అంటే లాస్ట్ స్టేజ్ లో. అదే చూడండి, ఇవిడ కారణ జన్మరాలండి. ఆవిడ సామాన్యమైన వ్యక్తి కాదు, కారణ జన్మ. నిన్న వసంత పంచమి అయ్యి ఒప్పగానే ఆవిడ తుది శ్వాస విడిచారంటే సరస్వతి దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. ఇంకా వేరే దీని గురించి ఎవ్వరూ ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా ఆ మహాతల్లిని ఎప్పుడు మనసులోనే తలుచుకుంటూ, పూజించుకుంటూ, ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే చాలు. అదే చాలు. కోటి గారు, ఆఖరిగా చెప్పండి, నిజంగా లతా మంగేష్కర్ లాంటి ఒక గొప్ప సింగర్
ఉన్న కాలంలో మనమందరం కూడా జీవించి ప్రయాణించామని చెప్పుకోవడమే ఆమెని డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా మనం చూడలేకపోయినా ఆమె జీవించిన కాలం అంతా కూడా మనం కూడా కలిసి ఉన్నాము, ఆమె పాటలు మనము విన్నాము అంటే చాలా గొప్ప విషయంగా ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. ఆమెను స్ఫూర్తి పొంది కొన్ని వేల మంది సింగర్స్ కూడా ఇప్పుడు తయారవుతూ ఉన్నారు. స్ఫూర్తి పొందుతూ అనేక మంది రేపటి తరాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఏం నేర్చుకోవాలంటారు? ఇంత గొప్ప సింగర్ని చూసి ఇప్పుడు రాబోతున్న తరాలు లేకపోతే ప్రస్తుతం ఉన్న తరాలు ఏం నేర్చుకోవాలి? ఎటువంటి సాధన చేయాలంటారు? ఇంకా ప్రతి ఒక్కరు సాధన అనేది చేస్తూనే ఉండాలి, కానీ క్రమశిక్షణ, అవును, ముఖ్యంగా డెడికేషన్, వర్షిప్, ఆ వృత్తి మీద మన భక్తి కావాలి. అవును, ఆ భక్తి శ్రద్ధ అదే ఆవిడ ఇంత ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. ప్రతి పాటని రోజుకి ఒక పాటే పాడుద్ది ఆవిడ. ఊరికి 10 పాటలు పాడేసి వరల్డ్ రికార్డు కొట్టేద్దాం, అయితే 18 పాటలు పాడేద్దాం అని అనుకుంటే పాడొచ్చు ఆవిడ ఎంతసేపు. షీ క్యాన్, బట్ ఒకే పాట మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి సంగతిని, ప్రతి గమకాలని, కొన్ని ఇంప్రూవైజేషన్ కూడా చేస్తుంది ఆవిడ సాంగ్లు. అంత గొప్ప గాయనిమని ఇంకా ఆవిడ గురించి ఏం చెప్తా, ఆవిడ కారణం జన్మరాలు, ఇంకా ఎవరు లేరండి. ఇప్పుడు సాక్షాత్ సరస్వతి అంతే. ఇంక మీరు వేరే టాపిక్ అవుతుంది అసలు. అవును, ఖచ్చితంగా. నాకు తెలిసినంత వరకు ఆవిడ సరస్వతి, ఆవిడ అసలు ఒక యోగిని అంతే. రైట్, ధన్యవాదాలు కోటి గారు. నమస్కారం. రైట్. భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసిన లతాజీకి ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదా ఫాల్కేస్ ఇలా లతాజీకి అనేక అరుదైన గౌరవాలు పొందారు. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావడం గమనార్హం. లత 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించారు. అలాగే గాన కోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. లతా మంగేష్కర్ను ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, అదే ఏడాది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వరించాయి. ఇక 2001లో అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది అప్పటి ప్రభుత్వం.
లతాజీ తెలుగులో పాడింది మూడంటే మూడు ముత్యాల్లాంటి పాటలు. తెల్ల చీరకు తకదిమి అనే సాంగ్ మూడోది. మొదటి రెండు పాటలు ఈ తరానికి అసలు తెలిసే అవకాశం ఉండదు. మొదటి పాట 1955వ సంవత్సరంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో సంతానం అనే సినిమాకు నిదుర పోరా తమ్ముడా అంటూ పాడారు. ఆ పాట చాలా కాలం టాప్ తెలుగు పాటగా నిలిచింది. ఇప్పటికీ ఆ పాటను వింటే ఆ గాత్రంలోని మాధుర్యానికి మనకి హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఇక లతాజీ తెలుగులో పాడిన రెండో పాట దొరికితే దొంగలు అనే సినిమాలో శ్రీ వెంకటేశ ఈశ అనే పాట. ఇది ఇప్పటికీ భక్తి పాటల్లో, ముఖ్యంగా వెంకటేశ్వరుని పాటల్లో టాప్లోనే వినిపిస్తుంది. అందుకే ఆ పాట వింటూ భక్తి పార్వస్యంలో మునిగి తేలుతారు సంగీత ప్రియులు. సినిమా రంగంలో మరిన్ని అవకాశాల కోసం తన 1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు. శంకర్ జైకిషన్, నౌషాద్ అలీ, ఎస్టి బర్మన్, పండిట్ అమర్నాథ్, హుసన్ లాల్ భగత్రామ్, సి రామచంద్ర, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామే. ప్రస్తుతం మనతో పాటు సింగర్ విజయలక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగా లతా మంగేష్కర్ గారు లేరు అనే వార్త తెలిసిగానే అందరం కూడా ఒకంత దిగ్భ్రాంతికి గురవుతున్న దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. 7 దశాబ్దాలకు పైగా ఆమె సంగీత ప్రపంచంలో గాయనిగా ఎంతో 7 దశాబ్దాలకు పైగా అలరించారు. దేశ విదేశాలకు సంబంధించిన 36 భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె సంగీత ప్రస్థానం ఎంత గొప్పగా సాగిందని మనం చెప్పొచ్చు అంటారు. చాలా అండి. అంటే ఆవిడ సంగీతం కోసమే పుట్టారు. మనకి సంగీతంలోని ఆ మాధుర్యాన్ని రుచి చూపించడానికే ఆ భగవంతుడు పంపించాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఎందుకంటే లతా మంగేష్కర్ గారి వాయిస్ లో ఉన్న ఆ డివినిటీ, ఒక డివైన్ వాయిస్, అది నేను ఎక్కడా చూడలేదు. అంటే అసలు వినగానే మనసుకి హత్తుకుని, అంటే ఒక సింగర్ ఒక వాయిస్ లో ఇంత మాధుర్యం ఉంటుందా అని ఒక షాక్ కి గురై, అలా షాక్ అయ్యేలా చేసే ఒక వాయిస్ ఆమె. ప్లస్ ఒక పాటలో రకరకాల ఎమోషన్స్ ని, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ని, రకరకాల సిచ్యువేషన్స్ ని ఒక పాట ద్వారా వినిపించడం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే సినిమా పాట అనేది చాలా కష్టం. అది బయట వాళ్ళకి ఎలా తేలిగ్గా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బట్ సినిమా పాట పాడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సినిమా పరంగా, ముఖ్యంగా అప్పట్లో పాత సినిమాకి సంబంధిస్తే ఒక సినిమా కథంతా కూడా ఒక పాట ద్వారా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో పాటకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ సాహిత్యానికి కానీ, ఆ ట్యూన్ కి కానీ అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న సాహిత్యాన్ని, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన పాటను మన వరకు తేవాలంటే ఎంతటి అంటే ఆ సింగర్ది ఎంత ఇది ఉండాలండి, ఎంత విద్వత్తు ఉండాలి. అలా మన లైఫ్ లో మనం చిన్నప్పటి నుంచి మన మైండ్ లో జీర్ణించిపోయాయి ఆ పాటలు. చిన్నప్పుడు చాలా మంది, ఇప్పటికీ నేను కొంతమంది పాత వాళ్ళని గమనిస్తే, అంటే వాళ్ళకి అర్థం తెలియకపోయినా పాడుకునేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ గారు కూడా పాడేవాళ్ళు హిందీ పాటలు. మా అమ్మమ్మ గారు కూడా లతా మంగేష్కర్ పాటలు అన్ని పాడేవారు. వారికి అర్థం తెలుసా అన్న విషయం నాకు తెలియదు, బట్ అర్థం తెలిసినా తెలియకపోయినా ఆవిడ గొంతులోని ఆ మాధుర్యం అలా కట్టిపడేస్తుంది, అలా ఆకట్టుకుంటుంది. సో అటువంటి లెజెండ్ నిజంగా భారతరత్న అంటే నిజంగానే మన గర్వకారణం. లతా మంగేష్కర్ ఒక భారతీయురాలుగా పుట్టడం అనేది మన అందరికీ గర్వకారణం. ఇందాక కోటి గారు కూడా మనతో మాట్లాడుతూ చెప్పారు, సంగీత దర్శకులు లతా మంగేష్కర్ గారు భౌతికంగా ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ శాశ్వతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో, గుండెల్లో ఆమె పాడిన పాటల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయారు అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆమె లేరు అనేది మనం మాట్లాడొద్దు, ఆమె నిద్రలోకి వెళ్ళారు మాత్రమే అని చెప్తున్నారు. సాక్షాత్తు సరస్వతి రూపంగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు.
నిజంగా అవునండి, నిజంగా సరస్వతి. అవును. అవును, చెప్పండి. ఆ, ఆయన చెప్పిన మాట 100% కరెక్ట్ అండి. నేను కూడా ఆవిడ లేరు 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 అన్న మాట నేను అనుకోవడానికి కూడా ఇష్టపడను. అవును. ఎందుకంటే వాళ్ళు వదిలిన ఒక ఒక నిధి అండి, ఒక ఖజానా. అది మామూలుది కాదండి. ఉమ్, ఇన్ని వేల పాటలు మనకి ప్రతిరోజు విన్నప్పుడల్లా కొత్తగా సరికొత్తగా ఆనందాన్ని ఇచ్చే పాటలు వాళ్ళు వదిలి వెళ్ళారంటే మనకి ఎంత సేవ చేసినట్టు అండి. అవును. సో అందుకని నేను కోటి గారు అన్నది కరెక్ట్ అండి. నేను అంటే వాళ్ళు లేరు వెళ్ళిపోయారు అని అనుకోవడానికి ఇష్టపడను. వాళ్ళు ఉన్నారు, మనతోనే ఉన్నారు, మనతో ఉంటారు. పాట ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? నేను కాదు, నా నెక్స్ట్ ఇంకో 4-5 జనరేషన్స్, ఇంకో 100 ఏళ్ళు ఈ పాటలు వింటూనే ఉంటారు. ఖచ్చితంగా. ఈ పాటకు ఒక శాశ్వతత్వాన్ని కల్పించిన వీళ్ళందరూ మహానుభావులు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. బాలుగారు కానీ, లతా మంగేష్కర్ గారు కానీ, ఎవరు, మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్, వీళ్ళందరూ అంటే అదేదో చెప్తారు అంటే వీరికి చావు లేదండి, మృత్యువు లేదు అంతే. నిజంగా విజయలక్ష్మి గారు 13 ఏళ్లకే గాయనిగా తన కెరీర్ను ప్రారంభించారు. మరోవైపు అంత చిన్న వయసులో కెరీర్ని ప్రారంభించి సుమారుగా 7 దశాబ్దాలకు పైగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ భారతరత్న అవార్డు కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, దాదా ఫాల్కే అవార్డు కావచ్చు, ఇంకా అనేక సినీ పురస్కారాలు కావచ్చు, ఇవన్నీ ఒక వ్యక్తికి ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? వాళ్ళ కారణ జన్మలు అని చెప్పాలండి. నిజంగా చెప్పాలంటే, నిజంగా ఒక మనిషికి ఇంత సాధించడం అనేది మీరు అన్నట్టు నిజంగా సాధ్యమా అని తలుచుకుంటే ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు డెఫినెట్ గా. కానీ అప్పట్లో వచ్చిన సినిమాలు కానీ, అర్థవంతమైన సినిమాలు, మంచి కథా బలంతో ఉన్న చిత్రాలు వచ్చాయి కాబట్టి అప్పుడు వీరికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్, ఒక సింగింగ్ కి కానీ, ఒక సింగర్ కి కానీ ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఎందుకంటే ఒక సినిమా కథను వాళ్ళ ఈ పాట ద్వారా మనకి చెప్పేవారు. సో అంతటి బాధ్యత ఉండేది ఒక సింగర్ కి. ఒక సినిమాని, ఆ సినిమా ఒక ఉదాత్తతని, ఆ కథని మనలోకి తీసుకెళ్లేంత బాధ్యత ఉండేది సింగర్ ని. సో డెఫినెట్ గా వాళ్ళు దానికోసం ఎంత కష్టపడి ఉంటారు అన్నది కూడా మనం గమనించాలండి. ఎందుకంటే లతా మంగేష్కర్ గారిని నేను 3 సందర్భాల్లో కలుసుకోవడం జరిగింది. ఆవిడ సొంత ప్రోగ్రామ్ అయిన రియాలిటీ షో మేరీ అవార్డ్స్ లో నేను విజేతగా నిలిచాను. ఆవిడ ద్వారా ప్రైజ్ అందుకున్నాను. తర్వాత ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తనల సీడీకి నేను కోరస్ పాడాను. సో ఇలా నేను 2-3 సందర్భాల్లో కలుసుకున్నప్పుడల్లా ఒక అద్భుతాన్ని చూసినంతగా ఒక ఆశ్చర్యంతో చూశాను ఆవిడని. ఎందుకంటే ఇంత లెజెండరీ సింగర్ ఈవిడ ఇంత సింపుల్ గా ఉంటారా అనిపిస్తుంది. ఇంత సింపుల్ గా ఆవిడ నోట్లోంచి అసలు చాలా తక్కువ మాట్లాడతారు ఆవిడ. ఆ మాట్లాడిన ఆ 2 మాటలు కూడా ఎంత స్వీట్ గా వినిపిస్తాయంటే, చాలా లో గొంతుకతో, చాలా చిన్న గొంతుకతో, అంటే గొంతుకని అనవసరంగా ప్రయాస పెట్టరు, ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, అంటే గొంతును కాపాడుకుంటారు అట్లాగా. సో ఆవిడ మాటలు వింటుంటే నిజంగా మీకు ముత్యాలు దొరికి పడుతున్నాయి అన్నంత ముచ్చటగా అనిపించింది అనమాట ఆ మాట్లాడిన 2 మాటలు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది, అంటే గొంతును ఎంత చక్కగా వీళ్ళని కాపాడుకుంటారు, అందుకే ఇంత పెద్ద సింగర్స్ అయ్యారు అని అనుకున్నాను ఆ రోజు. రైట్. విజయలక్ష్మి గారు, ఆఖరిగా చెప్పండి, అంటే నిజంగా ఇంత గొప్ప గాయనిని చూసి నేటి తరం గాయకులు కావచ్చు, ప్రస్తుత తరం కావచ్చు, లేదా రాబోయే తరం కావచ్చు, ఏం నేర్చుకోవాలంటారు? నేను చెప్పినట్టు ఒకటి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ తత్వం మటుకు మన ఇంతకు ముందు తరం గాయకుల నుంచి తప్పకుండా నేర్చుకోవాలండి. అంటే మీరు అన్నట్టు ఇంత లాంగ్ ఇన్నింగ్స్, ఇన్నేళ్ల సినీ ప్రస్థానం ఇంత చక్కగా వాళ్ళు కొనసాగించారంటే దానికి మెయిన్ కారణం టాలెంట్ ఎంత ఉందో, టాలెంట్ కి తగిన వినయ విధేయతలు, బిహేవియర్ అనేది కూడా చాలా ముఖ్యమని వాళ్ళు నమ్మారు, దాన్నే ఆచరించారు. అది 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 ఇప్పటి సింగర్స్ అందరూ కూడా నేర్చుకోవాలని నేను అనుకుంటానండి. రైట్. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. నిజంగా లతా మంగేష్కర్ గారితో మీకున్న కొన్ని అనుభూతులు కూడా మాతో పంచుకున్నారు. నిజంగా ధన్యవాదాలు.
1960లో వచ్చిన మొఘల్ ఏ అజం సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియాతో డర్నా క్యా పాట జనాలను సమ్మోహితులను చేసింది. 1963 జనవరి 27లో చైనా భారత యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎదుట ఆయే మేరే వతన్ కే లోగో అంటే నా దేశ ప్రజలారా అనే పాట పాడారు. పాట విన్న నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారని చెబుతారు. 1970ల నుంచి లతా మంగేష్కర్ సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను స్వచ్ఛందంగా సంస్థల కోసం ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. కచేరీలు చేస్తూనే సినీ పాటలు పాడేవారు ఆమె. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం సుందరం సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్గా నిలిచింది.